ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చి భోళాశంకరుడన్న పేరును సార్థకం చేసుకున్న మహదేవుడు శివుడు. సృష్టి స్థితిలయలలో లయకారకుడిగా పూజలందుకుంటూ జీవన్ముక్తులలోని ఆంతర్యాన్ని అవగతం చేసే దేవదేవుడు ఆయన. ఆ స్వామి అర్థాంగి పార్వతి. ఆమె శక్తి స్వరూపిణి. శివశక్తుల శక్తి అనన్య సామాన్యమైనది. ఈ సృష్టినే పాలిస్తున్న మాత ఆదిపరాశక్తి అయితే ఆ సృష్టిని లయం చేస్తున్నవాడు శివుడు. అందుకే శివుడు లేనిదే శక్తిని, శక్తి లేనిదే శివుణ్ణి ఊహించుకోలేం. అలా శివశక్తుల ధామంగా అలరారుతున్న ప్రసిద్ధ క్షేత్రం తిరునల్వేలి. తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో మహదేవుడు నెల్లియప్పర్ స్వామిగా, ఆది పరాశక్తి కాంతిమతి దేవిగా పూజలందుకుంటున్నారు. ఈనాటి తీర్థయాత్రలో తిరునల్వేలి శ్రీ కాంతిమతి మాత ఆలయ విశేషాలను వీక్షిద్దానండి. తిరునల్వేలి దివ్యక్షేత్రం అతి ప్రాచీనమైంది. పూర్వం ఈ నగరాన్ని దక్షిణ పాండ్య నగరంగా పిలిచేవారు. తామ్రభరణి నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న ఈ దివ్యధామాన్ని వేణువనం అని పిలిచేవారు. శివశక్తుల లీలా విశేషాలతో పునీతమైన ఈ నగరం కాలాంతరంలో తిరునల్వేలిగా రూపాంతరం చెందింది. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకరశూల పాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. బ్రహ్మాండ మండలంలోని అఖండ శక్తులను నడిపించే పసిడి వన్నెల పరమ వైభవమే నమఃశివాయ. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసారా పలికితే చాలు, ఒక ఆత్మశక్తి జీవితాన్ని సంపూర్ణంగా ఆవహిస్తుంది. భయం, భ్రాంతి, అసూయ, రాగం, ద్వేషం, క్రోధం, లోభాలను తొలగించి పరమశివుడు పరమ వాత్సల్యంతో మనల్ని కాపాడతాడు. నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలిచ్చే ఉబ్బులింగడు మహేశ్వరుడు. తమ భక్తుల భక్తికి పరవశుడై వాడవాడలా వెలసి అభిషేక అర్చనాది పూజలతో తరిస్తున్నాడు. దేశంలో ఉన్న అలాంటి ప్రఖ్యాత శివక్షేత్రాలలో ఒకటి తిరునల్వేలి. తమిళనాడులోని చెన్నైకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య నగరంలో ఆ మహాదేవుడు నెల్లియప్పర్ స్వామిగా పూజలందుకుంటున్నాడు. అమ్మవారు కాంతిమతి దేవి. శ్రీ కాంతిమతి అమ్మవారి ఆలయం 7 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా మనోహరమైన మండపాలు, శిల్పాలతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. 7వ శతాబ్దానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయాన్ని ములుతకుండ రామపాండ్యన్, నిందసీర్ నేరుమరణ్ అనే రాజు పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు చేర్పులకు గురయ్యింది. ఒకప్పుడు నెల్లియప్పర్, కాంతిమతి అమ్మవార్ల ఆలయాలు విడివిడిగా ఉండేవి. దీంతో 1647వ సంవత్సరంలో వడమలయప్ప పిళ్ళై అనే శివభక్తుడు ఈ 2 ఆలయాలను అనుసంధానిస్తూ
ఓ గొలుసు మండపాన్ని నిర్మించాడు. శ్రీ నెల్లియప్పర్ స్వామి ఆలయం 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన దివ్య ఆలయం. వీటిలో 7 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి ఆలయం ఉండగా మరో 7 ఎకరాల విస్తీర్ణంలో అమ్మవారి ఆలయం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ 1647వ సంవత్సరంలో తిరువడమలప్ప పిళ్ళై అనే శివభక్తుడు ఒక చైన్ మండపాన్ని నిర్మించాడు. వివిధ దేవతామూర్తులతో ఈ చైన్ మండపం 2 ఆలయాలకు అనుసంధానంగా అలరారుతోంది. కాంతిమతి అమ్మవారి ఆలయ రాజగోపురం సప్తవర్ణ శోభితంగా దృశ్యమానమవుతుంది. చక్కని శివపరివార దేవతా శిల్పాలతో, హృదయానికి హత్తుకునే దేవతామూర్తులతో అలరారుతోన్నది ఈ ఆలయం. ఏడవ శతాబ్దానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ దివ్యాలయాన్ని ములుతాకుడు రామపాండ్యన్, నింద్రసేర్ నేదుమరన్ అనే రాజులు అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. ఎటు చూసినా సుందర మండపాలతో, మనోహరమైన దేవతామూర్తుల మందిరాలతో ఈ ఆలయం అలరారుతోన్నది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు మొదటగా ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. మనోహరమైన శిల్పాలతో హృదయంగా ఉన్న ఈ మండపాన్ని సెరుకులం పిరవి పెరుమాళ్ అనే భక్తుడు నిర్మించాడు. ధార్మిక కార్యక్రమాలన్నీ ఇక్కడ ఆగమ సాంప్రదాయ రీతులను అనుసరించి నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. అమ్మవారి ఆలయానికి ముందు భక్తులకు ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. మనోహరమైన శిల్పరాజాలతో ఆకర్షణీయంగా కానవచ్చే ఈ ఊంజల్ మండపంలోని అడుగడుగు శివపరివార దేవతామూర్తులతో కనువిందు చేస్తుంది. శైవాగమ సిద్ధాంత రీతులననుసరించి నిర్మించిన ఈ ఊంజల్ మండపం కింది భాగాన్ని మొజాయిక్తో అభివృద్ధి చేశారు. ధార్మిక సంబంధ ఉత్సవాలలో భాగంగా ఈ మండపంలో కోలాటం తదితరాలను నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏటా ఐపసి మాసం వెంటనే వచ్చే నెల్లియప్పర్ కాంతిమతి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఇక్కడ ఊంజల్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే లక్షదీపం, భద్రదీపోత్సవాలలో భాగంగా కూడా ఊంజల్ మండపాన్ని దీపాలతో అలంకరిస్తారు. కన్నక జుమ్తది కడతక తక దిత్త కన్నక జుమ్తది తద్దిత్తం తరగటక దిత్తం తద్ధిం తత్తగణం తత్త. ఈ ఊంజల్ మండపాన్ని శరకాలం పిదవి పెరుమాళ్ పిళ్ళై అనే భక్తుడు నిర్మించాడు.
ఈ మండపానికి ఎడమవైపు భాగంలో ఓ మందిరంలో దుర్గామాత కొలువై ఉంది. ఆ తల్లి దర్శనం సకల శుభకరంగా భక్తులు భావిస్తారు. అమ్మవారి హారతిని కళ్ళకద్దుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. నిజ భుజ దండ విపాదిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ ఆలయానికి ఆనుకొని భక్తులకు స్వర్ణ తామరి పుష్కరిణి కానవస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనమిచ్చే ఈ పుష్కరిణీ జలాలు అత్యంత పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. పుష్కరిణికి 4 వైపులా మెట్లను నిర్మించారు. తిరువవదతురై, తిరువెంకటకృష్ణ మొదలియార్, తిరుదనప్ప మొదలియార్, ధష్మారం ఆధీనం అనే 4 భక్తులు 4 వైపులా ఉన్న ఈ మెట్లను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. అయితే దాదాపు శిథిలావస్థకు చేరుకున్న స్వర్ణ తామర పుష్కరిణిని 25 ఏళ్ల క్రితం తిరుశివసూర్య పరదేశియార్ అనే భక్తుడు అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. శ్రీ కాంతిమతి అమ్మవారి ఆలయంలో మరో దర్శనీయ స్థలం వేయికాళ్ల మండపం. దీనిని తిరుకళ్యాణ మండపం అని పిలవడం జరుగుతుంది. అత్యంత మనోహరమైన ఈ వేయికాళ్ల మండపంలో అడుగడుగు మనోహరమైన శిల్పాలు, స్తంభాలు దర్శనమిచ్చి భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఆ విశేషాలేంటో పరిశీలించండి. కాంతిమతి అమ్మవారి ఆలయానికి మరో ప్రధాన ఆకర్షణ వెయ్యికాళ్ల మండపం. తిరుకల్యాణ మండపంగా పేర్గాంచిన ఈ వెయ్యికాళ్ల మండపం 520 అడుగుల పొడవు, 63 అడుగుల వెడల్పుతో అలరారుతోంది. మనోహరమైన స్తంభాలతో హృద్యంగా కానవచ్చే ఈ మండపంలో ప్రతి ఏటా ఐప్పసి మాసంలో నెల్లియప్పర్, కాంతిమతి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఫాల్గుణ మాసం ఉత్తరార్ధంలో నిర్వహించే సెంగల్ పండుగను ఈ మండపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రీ కాంతిమతి అమ్మవారి ఆలయానికి ఎదురుగా భక్తులకు స్వర్ణమయ ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభ దర్శనం మాత్రం చేతనే సకల పాపాలు పటాపంచలైపోతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. ధ్వజస్తంభానికి ముందు బలిపీఠం కానవస్తుంది. ధ్వజస్తంభానికి ముందున్న నంది మండపాన్ని భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారు శివస్వరూపిణి కావడంతో అమ్మవారి గర్భాలయానికి ముందు నంది మండపాన్ని నిర్మించారు. ఈ నంది మండపంలో నందీశ్వరుని శిలా ప్రతిమ నయన మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు
భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ కాంతిమతి అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అమ్మను భక్తితో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఆలయంలో ఉన్న శిలామూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉండి శక్తిలోకాన్ని తలపిస్తుంది. అమ్మవారి దర్శనం కోసం అరుదించిన భక్తులు ఇక్కడ అమ్మవారి నామస్మరణం చేసుకుంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా దేవీనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. గర్భాలయంలో మరోపక్క విజయ గణపతి దర్శనమిస్తాడు. సాక్షాత్తు ఆ తల్లి ముద్దుల తనయుడైన విఘ్నేశ్వరుని దర్శనానంతరం భక్తులు గర్భాలయంలోనికి చేరుకుంటారు. గర్భాలయంలో కాంతిమతి అమ్మవారు అభయవరద హస్తంతో సర్వభూషణ శోభితంగా దర్శనమిస్తుంది. స్వర్ణ మకర తోరణంలో మెడలో పుష్పహారాలు, నుదుటన గంధం సింధూరాన్ని ధరించి భక్తులను కటాక్షిస్తోన్నది అమ్మ. అమ్మవారి దర్శనం అఖిలానందదాయకంగా భావించిన భక్తులు చేతులు జోడిస్తూ, తల్లి జగజ్జనని, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ సవినయంగా వేడుకుంటారు. అమ్మవారిని భక్తితో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం, ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ కాంతిమతి అమ్మవారి గర్భాలయ అభివృద్ధి తిరుసుందర తాళర్ పిళ్ళై అనే భక్తుడి కృషి ఫలితంగా జరిగింది. అలాగే ఆలయానికి చుట్టూ ఉన్న ప్రాకారాదుల అభివృద్ధి తిరుదలవై, అలగప్పు, మొదలియార్, తిరుమలయప్ప పిళ్ళై తదితర భక్తుల కృషి ఫలితంగా జరిగింది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీదేవతలను దర్శించుకుని కైమోడ్పులు అర్పిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శ్రీ కాంతిమతి అమ్మవారి ఆలయానికి ఎదురుగా చైన్ మండపానికి పడమటి భాగంలో శ్రీ కుమారస్వామి వారి ఆలయం ఒకటి కానవస్తుంది. ఈ దివ్యాలయం ముందు స్వామివారి వాహనం నెమలి శిలారూపంలో కనిపిస్తుంది. దానిని దాటుకొని గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులకు సాక్షాత్తు దండాయుధపాణి కుమారస్వామి నెమలి వాహనారూఢుడై దర్శనమిస్తాడు. స్వామివారి పక్కన వల్లీ దేవసేన మాతలు కొలువయ్యారు. ఈ గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారు, అమ్మవార్ల మూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా 6 రోజుల పాటు స్కంద షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మేం చేసుకున్న పుణ్యం మా సామి సుబ్రహ్మణ్యం, మేం చేసుకున్న పుణ్యం. కుమారస్వామి ఆలయానికి మరోపక్క గజలక్ష్మి అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతన ఈ దివ్యాలయంలో గజలక్ష్మి అమ్మవారు శిలారూపంలో దర్శనమిచ్చి భక్తాభీష్ట వరదాయినిగా పూజలందుకుంటున్నారు. అలాగే ఆలయంలో అనేక శాసనాలు భక్తులకు దర్శనమిస్తాయి. చోళరాజుల ఏలుబడిలో ఉన్న నగరంగా తిరునల్వేలి ఖ్యాతికెక్కినట్టు చోళ శాసనాల ద్వారా తెలుస్తోన్నది.
సుందర పాండ్యన్ పూర్వకాలంలో అమ్మవారిని నాచ్యారుగా కొలుచుకునేవాడని మరవర్మ శాసనం ద్వారా అవగతమవుతున్నది. భక్తులకు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందాన్ని, అనుభూతులను ఇచ్చే మహిమాన్విత నెల్లియప్పర్ కాంతిమతి అమ్మవార్ల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. సకల సిద్ధుల భాగ్యాన్నిచ్చే చల్లని తల్లి ఆదిపరాశక్తి. ఆ తల్లి అంతగా పూజలందుకుంటున్న కాంతిమతీదేవి దర్శనం సకల పుణ్యదాయకం, పూర్వజన్మల సుకృత ఫలం. ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ